స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే ఒంగోలు 22వ డివిజన్ బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ టీడీపీ నుంచి 20 మంది బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా యోగ యాదవ్ బీజేపీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి, సెగ్గం సీను, శివాజీ యాదవ్, మోజేష్ తదితరులు పాల్గొన్నారు. మన పార్టీలో ఉన్నారు. అదే ఒక తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది ఈ రోజున ముఖ్యమైన నాయకులు మన పార్టీలో చేరడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం. హలో, రండి, మీరు కూడా రండి. చూడు. ఓకే ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ పక్కన నుంచోండి, అక్కడ నుంచోండి. ఎదురుగా ఇట్లా అట్నుంచు అట్నుంచు. ఓకే, అంతేనా? ఇంకెవరన్నా? ఓకే. భారత్ మాతా కీ భారత్. ఓకే, అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ఈ రోజున ఈ యొక్క 22వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 15 మంది ముఖ్యమైన నాయకులు ఈ యొక్క డివిజన్లో ఈ నరేంద్ర మోడీ గారి యొక్క సేవా సుపరిపాలన, ఆయన యొక్క పరిపాలనని నచ్చి భారతీయ జనతా పార్టీలకు స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి 50 డివిజన్లో కూడా ఇదే విధంగా సభలు పెట్టి ప్రతి డివిజన్కి కనీసం 25 మంది కనీసం 50 మంది వరకు కొత్త వాళ్ళని భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటాము. ఎందువల్లంటే ఈ రెండు పార్టీల మీద కూడా ఈ యొక్క ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ప్రధానంగా బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఈ రెండు పార్టీల మీద వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి దాన్ని అవకాశం తీసుకొని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున చేరికలు జరుపుకుంటుంది. మీరు చూస్తున్నారు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో. ఇంత అవినీతి, అరాచక, అహంకారపూర్వక ప్రభుత్వం గతంలో ఎప్పుడు చూడలేదు. మనం ఎటు చూసిన అవినీతే. ఇసుక కుంభకోణం దగ్గర నుంచి, మైనింగ్ కుంభకోణం దగ్గర నుంచి కుంభకోణాలు దొరుకుతుంది. అదేవిధంగా గతంలో చేసినట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమి లేకపోయినా కానీ మరి ఆ విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు తప్పు చేసిన తప్పుల వల్లే మరి ఆయన చేసుకున్న దానికి ఆయన మా గతంలో ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా ఈ రోజున అనేక మంది బీసీలందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. ప్రతి రాజకీయ పార్టీ బీసీలు అనే వాళ్ళని కేవలం ఓటు బ్యాంకా వస్తుంది. బీసీలు అంటే కేవలం ఓటు బ్యాంకు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు వస్తున్నారు కనుక ఈ అన్ని వర్గాలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నాయి. భవిష్యత్తులో ఈ యొక్క ఒంగోలు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడటం అనేది ఖాయమని చెప్తున్నాను. ఎందువల్లంటే ఈ యొక్క 50 డివిజన్లలో కూడా మేము కార్యక్రమాలు చేస్తాము. కొత్తగా అనేక మందిని పార్టీలో చేసుకోవటం జరుగుతుంది. ఎందువల్ల ప్రజలు ఈ రోజున ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే విసిగి చెంది ఉన్నారు. అదేవిధంగా మరి రైతులు
రైతుల గురించి రేపు 10వ తారీఖున మాకు ధర్నా ఉంది. కేంద్రం పంపినటువంటి నిధులని పంచాయతీ సర్పంచులు పంపిన నిధుల్ని దుర్వినియోగం చేస్తూ ఈ ప్రభుత్వం పక్కదారి మళ్లిస్తే మరి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు ఈ రోజున భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉండటం, భారతీయ జనతా పార్టీ ఇంకా ఎంతో ముందుకెళ్తున్నటువంటిది ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ప్రజల్లో తీవ్రంగా ఉంది. ఆ దిశగా ఆమె అడుగుజాడలు నడుస్తూ మేము ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారాన్ని తీసుకొచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క పరిపాలన గురించి ఆమె చక్కగా రోజుకొక లెక్కలు చేస్తూ ఈ యొక్క ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఈ యొక్క ప్రభుత్వాన్ని చేసేటువంటి అవినీతిని గురించి ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మేము కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దిగిపోయేంత వరకు, ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము అందరం కూడా నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇదే స్ఫూర్తితో ఇంకా కూడా ఇదే విధంగా మేము ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గంలో ఆ రెండు పార్టీలకి, ఆ ఇద్దరు నాయకులకి సమానంగా మేము పనిచేస్తాము. రేపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీయే ఇక్కడ విజయం సాధిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే వాళ్ళిద్దరు కూడా రెండు పార్టీల నాయకులు కూడా గతంలో నాయకుడు కానీ ప్రజెంట్ నాయకుడు కానీ వీళ్ళిద్దరు కూడా అవినీతి చేసి అవినీతి సొమ్ముని తీసుకొచ్చి ప్రజలకి పంచి గెలవాలనుకుంటున్నారు. అది జరగదు. ప్రజలు ఇప్పుడు చాలా తెలివిగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీద, ఈ విధంగా స్థానిక నాయకత్వం మీద నమ్మకంతో ఖచ్చితంగా ఈ ఒంగోలు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ విజయదుందు మోగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మా కార్యకర్తలు మేమందరం కూడా పనిచేస్తాము. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తాము. ఈ ప్రభుత్వాన్ని దింపేంత వరకు పోరాటం చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ, అదేవిధంగా ఈరోజు నా మీద నమ్మకం ఉంచి మరి ఈ యొక్క 22వ డివిజన్లో ప్రప్రథమంగా 15 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీలో చేరటం అంటే ఇది ఒక చరిత్ర. ఎందువల్లంటే సహజంగా బీజేపీ ఏందని అంటారు, ఈ రెండు పార్టీల మీద అసమ్మతితో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మా పార్టీలకి రావడం జరిగింది. కనుక ఇదే స్ఫూర్తితో పనిచేస్తాము. ఒంగోలు నగరంలో, ఒంగోలు అసెంబ్లీలో కాషాయ జెండా రెపరెపలాడే విధంగా కూడా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషకరం. ఒంగోలు పట్టణంలో నరేంద్ర మోడీ గారి 9 సంవత్సరాల సేవా సౌపరిపాలనలో భాగంగా ఆయన చేసేటటువంటి సేవా పథకాలకు ఆకర్షితులై ఒంగోలు పట్టణంలోని 22వ వార్డులో ఈరోజు దాదాపుగా వైసీపీ నుంచి 20 మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. స్వచ్ఛందంగా చేరడం జరిగింది. అలాగే వైసీపీ నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద విసుగు చెంది వాళ్ళ భూదందాలు కానీ, వాళ్ళ యొక్క ఇసుక దోపిడీ కానీ, లిక్కర్ దోపిడీ కానీ, ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య మానవుడు బతికే పరిస్థితి లేదు. ఈనాడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదవానికి అన్నం తినడానికి ఉచితంగా రేషన్ ఇస్తున్నాం. అలాగే టెట్కో గృహాలు కోట్ల రూపాయలు టెట్కో గృహాలు కేటాయించడం జరిగింది. అవి నత్తనడక నడుస్తూ ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి గారు మాతృవందన కింద గర్భిణీ స్త్రీలకు మాతా శిశు వైద్యాల్లో గర్భిణీ స్త్రీలకు 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఒక రైతుకి 3 దఫాలుగా 6,000 రూపాయలు ఇస్తున్నారు. రైతాంగానికి పనిముట్లు కానీ మొత్తం సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు. ఈరోజు ఎరువులు తీసుకో దాదాపుగా 2,700 రూపాయలకి ఇతర దేశాల్లో కొని సబ్సిడీ తీసేసి 270 రూపాయలకి యూరియా సప్లై ఇస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు కొత్తగా నియమించబడ్డ శ్రీమతి పురంధేశ్వరి గారి సారథ్యంలో ఈ రాష్ట్రం చాలా స్పీడ్గా ముందడుగు వేస్తుంది. ఈరోజు ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. అధికార పార్టీ నుండి అలానే ప్రతిపక్ష పార్టీ నుండి కూడాను భారతీయ జనతా పార్టీలో చేరికలు చాలా సంతోషించదగ్గ విషయం. ఈ యొక్క కార్యక్రమానికి పూనుకున్నటువంటి యోగ యాదవ్ గారు, అలాగే శ్రీనివాసరావు గారు, మరి
కమల్ యాదవ్ గారు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి. ఈ 22వ డివిజన్లో వారి ద్వారానే ఈ యొక్క చేరికలు కూడా జరుగుతూ ఉంది. పురంధరేశ్వర్ గారు అధ్యక్షులైన తర్వాత ఈ యొక్క పార్టీ యొక్క పరుగులు తీసే విధంగా పార్టీని పనిచేపిస్తూ ఉన్నారు. అలాగే జిల్లా కేడర్ కానీ అసెంబ్లీ కేడర్ కానీ బాగా ఉత్తేజపూరితంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క చేరికల్ని మేము స్వాగతిస్తూ వారిని మా బీజేపీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ వారి యొక్క సేవల్ని పార్టీ ఉపయోగించుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒంగోలు పెల్లూరు వద్ద గల నారాజీ రెస్టారెంట్లో మృతి చెందిన మొలతోటి వెంకట్రావు హత్య కేసులో నారాజీ హంతకముఠాను అరెస్ట్ చేయాలని దళిత నేత నీలనందన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత నేత నీలనందన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు చప్పిడి వెంగళరావు, దారా అంజయ్య, సుజనమాదిగ, జూలియన్ తదితరులు బాగున్నారు. నా పేరు మొలతోటి నరహరి. మా నాన్నగారి పేరు మొలతోటి వెంకట్రావు. ఆయనకి ఎలాంటి అలవాట్లు లేవు, తాగుల అలవాట్లు లేవు, దొంగతనాలు కూడా లేవు, దొంగతన అలవాట్లు కూడా లేవు. ఆయన మీద ఎటువంటి కేసు కూడా లేదు. మార్బూర్ పనికి వెళ్తుంటాడు. ఇంతకుముందు వీక్లీ వన్స్ ఇంటికి వస్తారంట. మా అమ్మకి మనీ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. నేనేమో అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండి చదువుకుంటున్నాను. మా నాన్నగారిని ఎవరు కొట్టి చంపేశారంట. కిరాతంగా కొట్టి చంపేశారంట. మా నాన్నగారికి మాకు న్యాయం జరగాలని మా కుటుంబానికి న్యాయం చేయాలి. ఒంగోలు పెల్లూరు దగ్గర ఉన్న నారాజీ రెస్టారెంట్లో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. దొంగల్ని వాళ్ళు కొట్టుకుంటే ఒకతను చనిపోయాడు, ఇంకొకతను పారిపోయాడు అని చెప్పి పోలీసులు కదలలేరు. కానీ వాస్తవానికి మొలతోటి వెంకట్రావు నేతను, సుబ్బా అనే నేతను ఇద్దరిని కూడా ఆడ సిబ్బంది దాడి చేశారు. మొలతోటి వెంకట్రావు స్పాట్లోనే చనిపోయాడు. ఆ శవాన్ని ముళ్ళ కంచెలు వేశారు. సుబ్బాని పారిపోయాడు. అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. పోలీసులు ఏంటంటే సమాచారం ఇచ్చినా కానీ పోలీసులు స్పందించలేదు. దీన్ని దొంగలు కొట్టుకొని చచ్చిపోయారు కాబట్టి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టు స్పందించలేదు. దీని మీద సమాచారం మాకు తెలిసి ఇక్కడ ఉన్న ఒంగోలులో ఉన్న సుజనమాదిగ, జూలియన్, అది వెంగళరావు, ఇలా దారాంజీలంతా కూడా హాస్పిటల్కి వచ్చి నేను చెప్తే వచ్చి హాస్పిటల్కి వచ్చి మార్చురీలో శవాన్ని చూసినాక ఎవరికి తెలియదు. అలా మొలతోటి వెంకట్రావు అతను చచ్చిపోయాడని ఎవరికి తెలియదు. పోలీసు వాళ్ళు ఎవరిని బయట పెట్టాలి. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకట్టా తెలిసిందని వీళ్ళని ప్రశ్నించారు. వీళ్ళు మొత్తం తెలుసు మాకు ఏం జరిగింది ఏంటంటే అప్పుడు ఈ కేసుని కట్టి చేశారు. కానీ లేదా పోలీసులు కేసును మాఫీ చేయాలని చూశారు. ఎవరికి తెలియదు. ఈరోజు పేపర్లో వచ్చిన దీన్ని బట్టి ఆ ఫోటోను గుర్తుపట్టి ఈ చనిపోయిన అతను వెంకట్రావు కేసినేనిపాలెం చదరవాడ పక్కన అని చెప్పి దళితుడని తెలిసింది. దీని మీద మన ఆందోళనతోటే ఈ కేసు కట్టారు. ఎస్ఎస్టీ యాక్ట్గా కేసుగా మార్చాలని, ముద్దాయిలందరినీ కూడా అరెస్ట్ చేయాలని, వాళ్ళంతా బీహార్, ఒరిస్సాకు చెందిన కార్మికులైనా కానీ వాళ్ళలో ఎవరున్నా కానీ బీసీలైనా ఓసీఎస్ని మార్చాలని చేసాము. అదేవిధంగా వాళ్ళ నుంచి ఎక్స్రేషియా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఈ కేసులో మొత్తాన్ని ముద్దాయిలందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము జిల్లా ఎస్పీ గారు మల్లిక గారిని డిమాండ్ చేస్తున్నాం. నారాజీ హోటల్లో దొంగతనం చేశారని నెపంతో నారాజీ సిబ్బంది మొలతోటి వెంకట్రావు అదే ఒక ముస్లిం కుర్రోళ్ళని ఇద్దరిని కొట్టి చంపడం జరిగింది. కొట్టే ముందు కూడా వాళ్ళు నారాజీ సిబ్బంది వీళ్ళని మీదే ఊరు, మీదెక్కడ, మీ కులం ఏంటి అని మొత్తం అడిగి వాళ్ళు తీవ్రంగా కొట్టి వాళ్ళని చంపడం జరిగింది. ఈ
ఒంగోలు హోటల్లో డాబాల్లో ఎక్కువ మంది ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, వీళ్ళు బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పనులు చేస్తూ హోటల్లో సప్లైలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు అతి మూర్ఖంగా డ్యూటీ అయిపోయిన తర్వాత తాగి వీళ్ళు ఎవరన్నా దొంగతనం కాకపోయినా మామూలుగా అటు రోడ్డు మీద పోతున్నా కూడా వీళ్ళు అందరూ కూడా ఇదే హోటల్ కాదు అన్ని డాబాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఎస్పీ గారు ఈ డాబాల పైన పర్యవేక్షణ ఉంచి మొబైల్స్ని పెట్రోలింగ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ మొలతోటి వెంకట్రావుని చంపినటువంటి సిబ్బంది అందరి మీద T02 కింద కేసు కట్టి SC/ST కేసు కింద వీళ్ళందరినీ అరెస్ట్ చేసి శిక్షించాలని, అదేవిధంగా ఈ యొక్క మొలతోటి వెంకట్రావు కుటుంబానికి కూడా ప్రభుత్వం అన్ని విధాల న్యాయ సహకారాలు అందించాలని చెప్పేసి దళిత ఇలాఖ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలు గర్వించదగ్గ పాలన చేస్తున్న నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఉడా చైర్మన్ శంకరాజు మీనా కుమార్ అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమస్యలో పాల్గొని మాట్లాడారు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున జగనన్న చేపట్టిన సురక్ష అనే కార్యక్రమం ప్రజలకి జగనన్న గడప వద్దకే పరిపాలన అనే ఆయన వాగ్దానాన్ని ఈ రోజున నిజరూపంగా బయట ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న కార్యక్రమం ఇది. భారతదేశం మొత్తం గర్వించదగ్గ విషయం కూడా ఏంటంటే జగనన్న తనిచ్చిన మాటని, సంక్షేమ పథకాలని మాత్రమే కాకుండా ఎవరైనా అర్హులైన వారు ఇంకా ఎవరన్నా దీనిలో లబ్ధి పొందలేదు అనే అనుమానం ఏదైనా ఉంటే దాన్ని కూడా రూపుమాపే విధంగా ఈ రోజున పరిపాలనని యంత్రాంగాన్ని అంతటికి కూడా ప్రజల గడప వద్దకే తీసుకుని వచ్చి ఆయన పరిపాలన చేయటం జరుగుతుంది. వారికి కావాల్సిన సర్టిఫికేట్స్ ముఖ్యంగా విద్యార్థులకైతేనేమి, గృహస్థుకైతేవి ఏ సందర్భానికి ఏ సర్టిఫికేట్స్ అవసరమో అంతకుముందు గత ప్రభుత్వాల్లో అయితే MRO ఆఫీసుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి వారి శ్రమని, వారి వేతనాన్ని అన్నీ కూడా వాళ్ళు నష్టపెట్టుకోవడం జరిగేది. అదే ఈ రోజున జగనన్న ప్రభుత్వంలో అధికారులే, IAS స్థాయి అధికారులు కానీ ఎవరైనా సరే వారి గడప వద్దకే వచ్చి వారికి కావాల్సిన సమకూర్చడం జరుగుతుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఈ రోజున అనేక రకాలుగా విమర్శిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. అటువంటి విమర్శల్ని ప్రజలు సమర్థవంతంగా తెలుసుకుంటారని, ఈరోజు జరిగే ప్రతి ఒక్క నిజమైన కార్యక్రమాన్ని, వారికి జరిగే ప్రతి ఒక్క లబ్ధిని వాళ్ళు గమనిస్తారని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్న జరిగిన ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్న ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పాలిచ్చే ఆవును వదిలేసుకొని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు విమర్శించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా వాళ్ళకి తెలియజేయటం ఏంటంటే మీరు చేయలేని పని చాలా పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, ప్రజల వద్దకు పరిపాలన తీసుకొస్తున్నారు. వాళ్ళు వదులుకుంది మిమ్మల్ని పాలిచ్చే ఆవులని కాదు, దున్నపోతుకి పాలు పితకలేవని వాళ్ళు తెలుసుకొని మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోవటం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం పుట్టిన బిడ్డ దగ్గర నుంచి, అలాగే ఒక మనిషి తన విద్యని, వైవాహిక జీవితాన్ని ప్రతి ఒక్కరిని నిర్దేశిస్తూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నడూ వదులుకోకూడదని తెలియజేసుకుంటూ, అలాగే మేయర్ గారు చెప్పినట్టుగా ఆల్లేని శ్రీనివాసరెడ్డి గారు ఈ సురక్షా కార్యక్రమం జరిగిన 30 రోజులు కూడా ఏం జరుగుతుంది, ఎంతవరకు సమీక్ష చేశారు, ఎంతమంది లబ్ధిదారులు లబ్ధి పొందారు, ఈ కార్యక్రమం మొత్తం ఎలా జరుగుతుందో ఆయన ప్రతి ఒక్క నిమిషం పర్యవేక్షణ చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజలు ఎటువంటి వెనకడుగు వేరని తెలియజేసుకుంటూ, ఇదే ప్రభుత్వం మరిన్ని రోజులు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా పథకాలు ప్రజల్లోకి పోతున్నాయని, ముఖ్యంగా SC/ST, BC మైనార్టీలకు జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని వైఎస్ఆర్ పార్టీ సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బొట్ల సుబ్బారావు స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గత 4 సంవత్సరాల నుంచి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, అలాగే జగనన్న కాలనీలు, ఎన్నో సంక్షేమ పథకాలు వరుసగా విదేశీ విద్య, అలాగే కాపు నేస్తం, అలాగే EBC నేస్తం, అన్ని సామాజిక వర్గాలకు కూడా ఆర్థిక పంపిణీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా BC, SC, ST మైనార్టీలందరికీ కూడా, EBCలకు కూడా జీవన ప్రమాణాలు పెరిగి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది కూడా కొనుగోలు శక్తి పెరిగి ఆనందంగా ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమంలో ఎవరికైనా ఇబ్బందులు జరిగి కొన్ని పథకాలు అందలేదేమోనని జగనన్నకు చెబుదామనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి అనుబంధంగా
జూలై నెలలో 1వ తారీఖు నుంచి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి చోట అధికారుల్ని పెట్టి ఇంకా ఎవరైనా లబ్ధి పొందిన వాళ్ళు ఇంకా ఏదైనా రెవెన్యూ పరంగా కానీ రేషన్ కార్డులు కానీ స్ప్లిట్ కాని వాళ్ళు అలాగే భూ సమస్యలు కానీ ఏమైనా కూడా పరిష్కారానికి ఈ నెల ఒక పండుగ వాతావరణంగా జరిగింది. మరి మన ఒంగోలులో మన అన్న వాసన ఆధ్వర్యంలో అలాగే మన మేయర్ గారు గంగారు సుజాత గారి ఆధ్వర్యంలో అన్ని డివిజన్లలో జగనన్న సురక్ష కార్యక్రమాలని నిర్వహించి అందరినీ పేరు పేరున పలకరించి వారి యొక్క సమస్యల్ని వారందరికీ కూడా సర్టిఫికేట్లు మంజూరు చేయటము అన్ని విధాల పనిచేయటం జరిగింది. మరి ఇంత బృహత్కరమైన కార్యక్రమాలు ఒంగోలులో జరుగుతూ ఉంటే ఓ పక్క ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అభివృద్ధి నేను చేశానని చెప్తా ఉన్నాడు. ఏందయ్యా నువ్వు చేసిన అభివృద్ధి? ఒకసారి 2014 నుంచి 19 దాకా నువ్వు ఎన్ని నిధులు తెచ్చావు, ఎంత ఖర్చు పెట్టావో చూడు. ఒకసారి ఈ గవర్నమెంట్లో ఏం జరిగిందో చూద్దాం. అలాగే మేయర్ గారు కానీ మా అన్న వాసన్న కానీ అలాగే వనిడా చైర్మన్ మేనా కుమార్ గారు కానీ నిత్యం ఒంగోలు అందరికీ అందుబాటులో ఉండి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. నీ పీరియడ్లో జన్మభూమి కమిటీలు పెట్టి అలాగే నగరంలో ఫైర్మెన్ కమిటీ పెట్టి పర్సంటేజీలు వసూలు చేసిన ఘనత నీది. రంగులు పూసి అందరికీ కూడా ఆర్థిక భారం ఏర్పాటు చేసిన ఘనత నీది. నువ్వు ప్రగల్భాలు మానుకోవాలి. అలాగే మొన్న లోకేష్ వచ్చి ఒక నత్తిగలాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఏదో జైహో బీసీ అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాడు. నేను అడుగుతా ఉండా, సిగ్గుండాలయా నీకు? 12 మంది నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక బీసీకైనా మీరు సీట్ ఇచ్చారా? ముందు సిగ్గుపడండి. అలాగే మీ నత్తిగాలాన్ని ముగించుకోవడం మంచిది. అలాగే ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలో మా వాసన ఆధ్వర్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అలాగే ఈబీసీలు మిగతా సామాజికులను కూడా అన్నమిండి నిలబడ్డాం. రాబోయే ఎన్నికల్లో కూడా గట్టి మెజార్టీతో మేము గెలుస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వార్తల సమర్థం నమస్కారం.